హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఆనియన్ పకోడీ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటుందండి. ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను ఆనియన్ పకోడీ చేసుకోవడానికి 4 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ తొక్కంతా తీసుకొని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోండి. చిన్న సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ఆనియన్స్ 4 తీసుకున్నాను కదా, అవి 4 ఇదే విధంగా అయితే కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ సరిపడా వేసుకుంటున్నాను. పసుపు చిటికెడు యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసాక ఇందులోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఆనియన్స్ ఈ విధంగా విడిపోవాలండి, ఆ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న కప్ నిండా శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. ఇది మొత్తం ఒకేసారి వేసుకోకుండా ముందుగా ఒక టేబుల్ స్పూన్ అంత అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి. పిండి అయితే ఒకేసారి వేసుకోకండి, కొంచెం కొంచెంగా ఇదే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను నీళ్ళు ఏమీ పోయట్లేదండి, నీళ్ళు వేయకుండానే మిక్స్ చేస్తున్నాను. ఈ పిండి అంతా మొత్తం ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత నీళ్ళు మాత్రమే యూస్ చేస్తానండి. ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోకూడదు. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోకూడదు. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇదా కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతనే మనం పకోడీ అనేది వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ కాస్త వేడైంది. పకోడీలు అనేవి ఆయిల్కి సరిపడా అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా అయితే పకోడీ వేసుకోండి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పకోడీ వేగనిస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే పకోడీ అయితే కలర్ మారిపోయాయి చూడండి, ఇంత కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందామండి. ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా పకోడీలు అనేది రెడీ చేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం పకోడీ అయితే చేసుకున్నామండి, రెడీ చేసుకున్నాం. ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ అయిన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈ టిప్స్తో చేస్తే మీకు క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ అయితే రెడీ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.